మీ పేరు? నా పేరు రాము అండి. రామ్మూర్తి గారు, ఇప్పుడు మనకి ఏపీలో రిజల్ట్ టైం కదా, జూన్ 4న రిజల్ట్ అయితే రాబోతుంది. ఏ పార్టీకి అనుకూలత వస్తుంది అనుకుంటున్నాను? కూటమి. అంటే ఇప్పుడు మనం నార్మల్గా చూసుకుంటే వైసీపీ నుంచి చూసుకున్నట్టయితే ఓట్ల పరంగా కానీ అన్నీ కూడా చూసుకున్నా కానీ సంక్షేమ పథకాలు ఎక్కువగానే ఇస్తున్నారు కదా. సంక్షేమ పథకాల ఏ గవర్నమెంట్లో ఇలా సంక్షేమ పథకాలు? నేను దాంట్లో అధికంగా గవర్నమెంట్లో ఇస్తున్నారు. ఈ జగన్ గవర్నమెంట్లో సంక్షేమం లేదు. రేపంతా ఆయన అస్సామే, ఏం లేదు అక్కడ. అంటే ఇప్పటికి మనకి రాష్ట్రంలో రెవెన్యూ అయితే జనరేట్ అవ్వట్లేదు, మరి మరో శ్రీలంక అవ్వే అవకాశం ఉంది అని అంటున్నారు కదా. అవును, నిజంగా జగన్ ఉంటే అట్లే అవుతుంది. మరి ఇక్కడ చంద్రబాబు కూడా ఉచిత పథకాలు అదే చంద్రబాబు నాయుడు ఉచిత పథకాలు ఇచ్చినా కూడా ఎన్ని పరిశ్రమలు తెచ్చినాడు. కియో పరిశ్రమ తెచ్చిన చంద్రబాబు నాయుడు కదా. ఏ రోజైనా ఏ రాష్ట్రంలో అయినా రాజధాని ఉంటేనే డెవలప్ అవుతుంది. అది ఒక చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యం. మిగతా ఈ జగన్ 3 గవర్నమెంట్లన్నీ ఆంధ్రప్రదేశ్ నాశనం చేశాడు. ఇసుక లేదు. ఈరోజు ఈ ఫలానా వర్గం వాళ్ళు బాగున్నారు అనేది ఎక్కడ లేదు అక్కడ. అంటే ఇప్పుడు సింగిల్గా వస్తే గెలవలేడని కూటమి పెట్టుకున్నారని బయట మాటలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ మాటలండి. అక్కడ ఏమీ లేదు. జగన్ అయిపోయింది అస్సాం. అంటే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ని మెయింటెనెన్స్ చేసే రిమోట్ మొత్తం చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది అని అంటున్నారు. అయితే అదే విధంగా ఉంటే మరి పరిపాలన కూడా ఆయన చేసినట్టే నడుస్తుంది కదా. ఏం పవన్ కళ్యాణ్ అంత తెలివి తక్కువ ఏం కాదు. రిమోట్ ఏం లేదు, అందరు కలిసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏదైనా తప్పు చేస్తే అతను ఫ్రాంక్గా మాట్లాడగల క్యాపబిలిటీ పవన్ కళ్యాణ్కి స్పష్టంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా స్వేచ్ఛిస్తారు. ఇది జగన్ ప్రభుత్వం లాగా ఎవరైనా మాట్లాడితే లోపలేసే పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు ఆలోచిస్తాడు. పవన్ కళ్యాణ్ ఒకవేళ ఏదైనా పాలసీల మీద వ్యతిరేకించినా కూడా ఆ పాలసీని ఇంకొకసారి ఆలోచించి ఇది కరెక్టా కాదా అని చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు మనకి బీజేపీ తోటి కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో పెట్టుకున్నారు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి లాభాలు పొందే అవకాశం ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, మీరు చూసారో లేదో, సెంట్రల్ గవర్నమెంట్ అంతకుముందు సహకరించకపోయినా కూడా ఇతర దేశాల నుంచి కూడా పరిశ్రమ తేగల క్యాపబిలిటీ చంద్రబాబు నాయుడుకు ఉంది. ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి అనుకున్న దానికంటే చాలా గొప్పగా చేస్తాడు పరిపాలన. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు, భారతదేశంలోని గొప్ప నాయకుడు. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా అంత గొప్ప లీడర్ మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మన అదృష్టం. ఇదే కానీ వేరే స్టేట్లో పుట్టుంటే ఇంకా గొప్పగా ఉండేది.